యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు క్షేమంగా ఉంటారని, ప్రతి కీడు శోధన వేదనకి దూరంగా ఉంటారని నేను ప్రభునందు రూఢిగా నమ్ముతున్నాను. ఈ యొక్క వాక్య ధ్యానం మీ జీవితానికి నిత్యముగా ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ముయ్యబడిన ద్వారాలు యేసునామములో తెరవబడబోతున్నాయి. అంతేకాదు, మీరు ఏదైతే ప్రభునందు నిశ్చయించుకుంటున్నారో అవన్నీ దేవుడు సఫలకృత్యం చేయబోతున్నాడు. మీ జీవితంలో ఇదివరకు కనివిని ఎరుగని ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వచనాల్లో మరియాను దేవుడు ఎంతగానో పొగడుతున్నాడు. ఏంటి అంత ప్రత్యేకత, ఏం జరిగింది మరియా జీవితంలో అంటే, మరియా యేసుప్రభువు వారు తన ఇంటికి వచ్చినప్పుడు అన్నిటినీ పక్కన పెట్టేసి వాక్యం వినటానికి, వాక్యం ధ్యానించటానికి ప్రాముఖ్యత ఇచ్చింది. యేసుప్రభు పాదాల దగ్గర ఉండిపోయింది. ఆమెను చూసి యేసుప్రభు ఏమన్నాడంటే, మరియా నువ్వు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నావన్నాడు. ఆమెను అప్రిషియేట్ చేశారు. అవును బిడ్డలారా, ఈ దినాల్లో దేవుని వాక్యం ద్వారా మనము ఏ విధంగా ఆశీర్వదించబడతాం అని తెలియట్లేదు కనుక ఈరోజు మన వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. వాక్యాన్ని ధ్యానించేవాడు, దివారాత్రి ధ్యానించేవాడు ధన్యుడని 1వ కీర్తనలో రాయబడి ఉంది. అయినప్పటికీ, ఇవన్నీ తెలిసినప్పటికీ ఇంకా మన వాక్యాన్ని ధ్యానించట్లేదు, వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, వాక్యానుసారంగా జీవించట్లేదు. ఈరోజు మీరు వాక్యాన్ని ధ్యానించటకు, వాక్యాన్ని వినటానికి, ధ్యానించటానికి, వాక్యానుసారంగా మరి నడవటానికి తీర్మానిస్తే కనుక మీ జీవితం ధన్యకరంగా మారుతుంది. మొదటిగా ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడుతున్నాడు. 19వ కీర్తన 9వ వచనం 11వ వచనం చదివితే వాక్యం ద్వారా శుద్ధీకరించబడి పాపం చేయకుండా కాపాడబడుతున్నాడు. ఈ లోకమంతా పాపముతో నిండి ఉంది. ఎక్కడ చూసినా పాపముతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో మన పరిశుద్ధంగా నిలబడాలంటే, కాపాడంటే కేవలం దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నిలుపుకోవడం ద్వారా మాత్రమే మనము ముందుకు పాపం చేయకుండా పరిశుద్ధంగా ముందుకు సాగలుగుతామన్న విషయాన్ని మీరు మరవరాదని యేసు నామములో హెచ్చరిస్తున్నాను. రెండవదిగా మనం చూస్తే కీర్తన 107:20లో ప్రభు అంటున్నాడు, నా వాక్యాన్ని పంపి నేను బాగు చేస్తానంటున్నాడు. దేవుడు తన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తాడంట. మన ఈ భూమిలో రోగం లేకుండా, తెగులు లేకుండా, శాపం లేకుండా మనం ఉండాలంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పటికప్పుడు ధ్యానం చేసుకుంటూ రావాలి. సామెతలు 4వ అధ్యాయం 20, 21, 22లో మనం చూస్తే దేవుని యొక్క వాక్యం ఔషధమని రాయబడి ఉంది. ఆ ఔషధమైన దేవుని యొక్క వాక్యాన్ని ఎంత ఎక్కువ మనం ధ్యానిస్తున్నామో అంతంతకు దీవించబడతాం. మూడవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 55:11 మనం చదివితే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు వచ్చిందంటే అది దేవుడి చిత్తం. దేవుడు ఏమి చెయ్యాలనుకుంటున్నాడో అది చేసే తీరుతాయి అంట. అది చేయకుండా తిరిగి వెనకకు రాదనే మాట రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యం ఎటువంటి కార్యమైనా, ఎటువంటి అసాధ్యమైన కార్యమైనా అవి మన జీవితంలో చేయగలుగుతాయి. ఈ యొక్క రహస్యం మీకు తెలిస్తే కనుక దేవుని బిడ్డలారా వాక్యాన్ని ధ్యానించగలుగుతారు, వాక్కు కోసం ఆసక్తి చూపించగలుగుతారు, వాక్యం వినాలని, మరి వాక్యం చదవాలని ఆశ మీలో కలుగుతాయి. ఈరోజు అనేక మంది మీలో మరి భయంకరమైన శోధనలో, ఇరుకుల ఇబ్బందులు ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవటమే కారణం. అంతేకాదు, కీర్తన 119, 105లో అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము అంటున్నాడు, నా త్రోవకు వెలుగై ఉంది అంటున్నాడు. అవును, అది ఒక మార్గదర్శి. ఆ మార్గదర్శి మనతో ఉండటం వలన మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అదే మనకు డైలీ బ్రెడ్ అని యోబు గ్రంథం 23:12లో అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనిషి రొట్టె వలన మాత్రం కాదు, దేవుడు నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించగలుగుతాడని మత్తయి సువార్త 4:4లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు దేవుని యొక్క మాటను వింటూ ధ్యానిస్తూ ముందుకు వెళ్ళగలిగితే మీరు ఈ భూమిలో ఆశీర్వదించబడిన వారు అవుతారు. అదే లూకాసు వార్త 11:28లో రాయబడి ఉంది. దేవుని మాట వినటమే కాదు, విన్న వాక్యాన్ని ప్రకారం మనం నడుచుకుంటే గనక ఈ భూమిలో ధన్యత గల వారుగా మనం మారుతామని, ధన్యత గల వారుగా ఉంటామని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ఆ మాట ఏంటంటే,
దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వు. నీ జీవితం ఎంతగానో దీవించబడతాయి. ఈ మాటను దేవుడు దీవించునుగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని అడుగుతున్నాను. మమ్మల్ని అభిషేకించమని అడుగుతున్నాను. 2 ఆత్మ దయచేయమని అడుగుతున్నాను. మీరే దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు వాగ్దానం ఇర్మియా గ్రంథం 33:3. ప్రైజ్ ది లార్డ్.